Hey guys, Mona people, what's up? This is Deepak. నేను మీకు ఇప్పుడు ఎలా రికార్డ్ చేయాలో చెప్తానండి. మీన్ ల్యాప్టాప్లో అయినా కంప్యూటర్స్లో అయినా విండోస్లో ఎలా రికార్డ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీకు ఇక్కడ లింక్ ఉంటుందండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను లింక్ని. ఇక్కడ మీరు క్లిక్ చేయని కొట్టండి, డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది. చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ ఇదిగో స్టార్ట్ అయింది డౌన్లోడ్. మనం ఇక్కడ ఇప్పుడు చూసుకుందాం అది ఎక్కడుందో అని. షో ఇన్ఫో అది డౌన్లోడ్స్లో చూసుకుందాం ఎక్కిందో లేదో. ఆగండి, సారీ అండి ఫర్ డిస్టర్బెన్స్. చూడండి, ఇక్కడ నేను డౌన్లోడ్ చేశాను. ఇది బండికేమ్ స్క్రీన్ రికార్డర్. దీన్ని బండికేమ్ స్క్రీన్ రికార్డర్. మనం ఇప్పుడు ఎట్లా సెటప్ చేయాలో చేసుకుందాం. మీకు మామూలుగా కొన్ని సెటప్స్ తెలుసు కదా, ఎలా అని అంటే ఇప్పుడు ఎక్కించుకోగానే ఫినిష్ సెటప్ అవన్నీ తెలుసు, కానీ నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ మనం హోమ్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. స్క్రీన్ రికార్డింగ్ ఫుల్ స్క్రీన్ చేయాలా, రెక్టాంగిల్గా చేయాలా, లేకపోతే అరౌండ్ మౌస్తో చుట్టూ చేయాలా, గేమ్స్ చేయాలా, మన హెచ్డిఎంఐ అంటే మన వెబ్కామ్తో మన స్క్రీన్ రికార్డింగ్ చేయాలా, మన ఫేస్ది. ఇక్కడ స్టాప్ రికార్డింగ్ కూడా చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనం జనరల్లోకి వెళ్తే ఇక్కడ అవుట్పుట్ ఫోల్డర్లో మన వీడియో చేసింది అక్కడ రికార్డ్ అవుద్ది. ఇది ఇక్కడ వీడియోస్లో కూడా చాలా ఉన్నాయండి ఇది ఆప్షన్స్. పాస్వర్డ్ కీ అని మనం వీటికి షార్ట్ కట్స్ కూడా పెట్టుకోవచ్చు. షో మౌస్ కర్సర్. ఇప్పుడు నేను దీనికి మౌస్ కర్సర్ పెట్టుకోవాలి, అందుకే మీకు నా కర్సర్ కనిపించదు. ఇది వీడియోలో మీకు కనిపించదు. ఇవన్నీ ఇమేజ్ మనకు కావాల్సినప్పుడు క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవచ్చు. క్వాలిటీ వీటిలో మళ్ళీ అబౌట్ ఇవి. ఇంకా దీని గురించి ఇక్కడ గేమింగ్ రికార్డింగ్ మోడ్ హెచ్డిఎంఐ చెప్పాను కదండి. ఇక్కడ మనకి వాయిస్ కూడా కావాలి అంటే ఇక్కడ ఫస్ట్ డిసేబుల్ అని వస్తుంది. దాని తర్వాత మనం ఇక్కడ మైక్రోఫోన్ దీన్ని తీసుకోవాలి. మనకి ఎంత తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అంటే ఇప్పుడు మన చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నా కొంచెం వినిపించదు, అందుకే మనం ఇక్కడ నుంచి వాయిస్ చేసుకోవచ్చు. ఏం కంగారు పడకండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకేనా? ఓకే, అలా అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు తులసి సుధాకర్. బాయ్.